ఈరోజు టాప్ గెయినర్స్ ఐటీసీ 2.18%, యాక్సిస్ బ్యాంక్ 1.94%, బ్రిటానియా 0.97% ఇంక్రీజ్ అయ్యాయి. టాప్ లూజర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ -18.85%, అదానీ ఎంటర్ప్రైజెస్ -4.81%, శ్రీరామ్ ఫైనాన్స్ -4.67%, బీపీసీఎల్ -4.31%, M&M -3.73. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్. నిఫ్టీ 218 పాయింట్స్ కోల్పోయి 24,180 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 743 పాయింట్స్ కోల్పోయి 50,787 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 662 పాయింట్స్ కోల్పోయి 79,400 దగ్గర క్లోజ్ అయింది. టుడే మేజర్ న్యూస్. ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ ఎంతగా క్రాష్ అవ్వడానికి కారణం ఫెడరల్ రిజర్వ్ రేట్ల తగ్గింపులు బ్యాంకులపై ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్లు తగ్గితే రుణాలపై పొందే ఆదాయం తగ్గిపోతుంది, కానీ డిపాజిట్లపై వడ్డీలు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనివలన బ్యాంక్స్ యొక్క ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ తగ్గుతుంది. అందువలన స్టాక్ విలువపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా మరో కీలక అంశం. అలాగే ఈరోజు నిఫ్టీ కూడా భారీగా పతనమైంది. దీనికి ఆటోమొబైల్, మెటల్ స్టాక్స్ భారీగా ఫాలో అయ్యాయి. ముఖ్యంగా యూరోప్, చైనా వంటి ప్రధాన మార్కెట్లలో ఉన్న స్లోడౌన్, చైనాలో డిమాండ్ తగ్గడం, ఇంకా మెటల్ ధరలు 2024లో తగ్గవచ్చన్న అంచనా ఈ రంగాలపై ఒత్తిడిని పెంచుతుంది. మెటల్స్లో నికెల్, అల్యూమినియం వంటి వాటి సరఫరా పెరిగినా ప్రస్తుతం సమయాల్లో వాటి డిమాండ్ తక్కువగా ఉండటం ఆ అస్థిరత ఇన్వెస్టర్లను ప్రభావితం చేసి స్టాక్ విక్రయాలను పెంచేలా చేస్తుంది. మొత్తంగా ముఖ్యమైన దేశాల ఆర్థిక వ్యవస్థ మందగించడం, గ్లోబల్ ప్రొడక్షన్ అప్ అండ్ డౌన్స్ మార్కెట్ మీద ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్ రీసెంట్ డేస్లో చాలా భారీగా పతనం అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సంవత్సరం చివరిలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఎటువంటి స్పష్టత లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తలు పడుతున్నారు. దీంతోపాటు కంపెనీల లాభాలు కూడా బలహీనమైన ఆర్థిక పరిస్థితులు కూడా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల మిడ్ క్యాప్ స్టాక్స్ ఇన్వెస్టర్స్ నుండి సపోర్ట్ కోల్పోతున్నాయి. సెక్టర్ పెర్ఫార్మెన్సెస్. టాప్ గెయినర్ ఎఫ్ఎంసీజీ, ఫార్మా సెక్టర్స్. టాప్ లూజింగ్ సెక్టర్ ఆటో, మెటల్ స్టాక్స్. గ్లోబల్ సెంటిమెంట్. డౌ జోన్స్ పాజిటివ్, S&P 500 పాజిటివ్, నాస్డాక్ పాజిటివ్, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్. మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఈరోజు నిఫ్టీ ఓపెనింగ్ నుండి సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో ఫామ్ అయింది. నిన్న మనం ఏదైతే నియర్ సపోర్ట్ అనుకున్నామో అది బ్రేక్ చేయగానే ఒక పొటెన్షియల్ ఫాల్ అయితే మార్కెట్లో చూసాం. కంటిన్యూగా వన్ డైరెక్షనల్గా ఫాల్ అయింది. 230 నుండి నిఫ్టీలో స్ట్రాంగ్ రికవరీ అయితే కనిపించింది. ఈ స్ట్రెంగ్త్ మార్కెట్లో మండే పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చేమో అని నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీలో అయితే హెవీ సెల్లింగ్ ప్రెజర్ మార్కెట్లో ఫామ్ అయింది. మనం ఏదైతే నిన్న వీడియోలో మాట్లాడుకున్నామో అదే సపోర్ట్ వరకు మార్కెట్ 1000 పాయింట్స్ పైగా ఫాల్ అయింది. 50,400 సపోర్ట్ నుండి 500 పాయింట్స్ దగ్గరగా రికవరీ ఇచ్చింది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఇంతలా ఫాల్ అవడానికి కారణం ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఒక కారణం. 18% దగ్గరగా ఫాల్ అయింది. దీనికి కారణం 40% దగ్గరగా క్వార్టర్లీ ఫలితాల్లో లాస్ వచ్చింది. ఈ పిక్చర్లో చూపించిన విధంగా డబ్ల్యూ ప్యాటర్న్ రూపంలో మార్కెట్ ఇప్పటివరకు వచ్చిన ఫాల్ని రికవరీ చేయొచ్చేమో అని పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మండే మార్కెట్ గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈరోజు ఫామ్ చేసిన లోని సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇస్తే అప్ సైడ్ స్ట్రెంత్ మార్కెట్లో చూడొచ్చు. ఈ టాప్ క్వాలిటీ స్టాక్స్ మీద ఒక లుక్ వేయండి. ఉజ్జీవన్ ఫైనాన్స్, డెల్టా కార్పొరేషన్, IRFC, రెక్ లిమిటెడ్, వారే రెన్యూ టెక్నాలజీస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అయ్యిందని అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాము. మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి. మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డెఫినెట్లీ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాము. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో మాకు తెలుస్తుంది. వీడియో పోస్ట్ చేయగానే నేరుగా మీ ఫోన్లో నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.